బేసికలీ అన్న ఫస్ట్ ఐడియా మీకు లూజర్ తీద్దామని వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు జరిగిన ప్రోగ్రెస్లో టెక్నికల్గా మనం ఏమేమి ఫేస్ చేసావు అండ్ లైక్ హర్డిల్స్ ఏమున్నాయి, వాటిని ఎలా రిజాల్వ్ చేసుకుంటూ వచ్చావు, లైక్ హౌ కెన్ వి బిల్డ్ ద స్టోరీస్ క్యారెక్టర్. బేసికల్లీ వెబ్ ఫార్మేట్లో యు ఆర్ డూయింగ్ ఇట్ ఎక్కడికి పరుగు కానీ ఇవన్నీ Season 1 Season 2 ఇప్పుడు లూజర్ Season 1 Season 2. సో క్యారెక్టర్స్ని డెవలప్మెంట్ చేసే విధానంలో మీరు తీసుకున్న అప్రోచ్, బికాజ్ మన అందరం సినిమాకి ప్రిపేర్ అయ్యాం కాబట్టి. సో ఇప్పుడు ఏంటి అందరూ ఏం అడిగారు, లూజర్ ఎందుకు సినిమాగా కాలేదు అని అడిగారు చాలామంది. అంటే ఎక్కడ పోయినా లూజర్ సినిమా కూర్చుంటే హిట్ అయ్యేది కదా, చిన్న అంటే ఇంకా ఎక్కువ వైడ్ ఆఫ్ ఆడియన్స్కి వెళ్ళేది కదా అన్నారు. బట్ నా పాయింట్ ఏంటి, సినిమాలో మనకు 2 hours చెప్పాలి కథ, కానీ సిరీస్లో ఏంటి మనకు ఆ క్యారెక్టర్స్ కానీ అంటే ఎందుకు అంత బాగా కనెక్ట్ అయ్యారు అంటే ఆ సూరికి మనము స్ట్రగుల్ ఎక్కువ చూపించాం. సో ఏంటి ఆ స్ట్రగుల్ ఎంత చూపించా సక్సెస్ అంత ఎంజాయ్ చేస్తారు. సో అదే కానీ అది చూస్తే రూబీది కూడా అంతే. అండ్ ఎలా వచ్చింది ఐడియా అంటే బేసికలీ ఆఫ్టర్ ఎక్కడికి పరుగు చేసాం, 2 seasons చేసాం, అది కూడా 1 and 2 చేసాం. వినోద ప్యాటర్న్ అప్పుడు ఎక్కడికి పర్ చేసేటప్పటికి వెబ్ అనేది ఇంకా రాలేదు. సో మనకు ఒక ప్రూవ్ చేసుకోవాలి అంటే మనకు ఒక సినిమా రావాలంటే అంత ఈజీగానే అర్థమైంది. సో ప్రూవింగ్కి ఎక్కడికి పరుగు చాలా బెనిఫిట్ అయింది. దెన్ సరే ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది, ఎక్కడికి పరుగు తర్వాత నేను వెబ్ అనే ఓటీటీ అనేది ఎవాల్వ్ అయింది. సో దెన్ ఆ లూజర్ కథ ఒక అతని దగ్గర నుంచి మనం విన్నాం, అంటే ఒక యాదగిరి ఒక అతను ఉన్నాడు. సో అతను ఎయిర్ రైఫిల్ షూటరే. సో అతను ఆ గన్ గురించి ఒక ఐడియా ఇచ్చాడు నార్మల్గా అతని స్ట్రగుల్. సో అక్కడి నుంచి తీసుకున్న లైన్ మనం. సో అది అనురాగ్ వాళ్ళ ఫ్రెండే అతను. సో అక్కడి నుంచి మనం జస్ట్ ఏంటి ఆ పాయింట్ ఒక్కటి తీసుకున్నాం. అంటే వాడు చిన్న ఇన్సిడెంట్ చెప్పాడు, ఒక ఎయిర్పోర్ట్ నుంచి నాకు గన్ తీసుకోవాలంటే ఎంత స్ట్రగుల్ పడినా అని. సో అక్కడి నుంచి వచ్చిన ఐడియా మనకు లూజర్ మెయిన్ ట్రిగరింగ్ పాయింట్. సో ఏంటి మనం ఒక్క స్టోరీ చెప్తే ఇట్ విల్ బి లైక్ టూ మచ్ ఆఫ్ డీటెయిలింగ్ వెళ్ళాలి అండ్ ఇట్ కొంచెం బోర్ కొట్టచ్చు అని చెప్పి దెన్ వి థాట్ ఆఫ్ ఒక థీమ్ నుంచి వచ్చాం, వాట్ ఇఫ్ 2 losers మేక్ 1 winner అనే థాట్ నుంచి రాసిన కథ ఇది. సో భరద్వాజ్ కూడా నాకు తెలిసి డైలాగ్స్ కూడా చాలా బాగా రాసాడు కాబట్టి సో అంటే ఇట్ కేమ్ అంటే ఇక్కడ నాకు తెలిసి స్ట్రగుల్ వాజ్ విత్ ద బడ్జెట్స్ ఫ్రాంక్గా. అంటే మనం ఒక 300 minutes కంటెంట్ చెప్పాలి అంటే ఈ కంటెంట్ని మనం ఆల్మోస్ట్ ఏంటి 3 different eras, 80sలో కానీ 90sలో కానీ 2000sలో కానీ. అండ్ నరేష్ ఐ థింక్ నువ్వు సో హౌ డిడ్ యూ లైక్ ఇప్పుడు 80s అనగానే యూ కేమ్ అప్ విత్ సమ్ ఐడియాస్ అంటే ఏంటి బ్లాక్ అండ్ వైట్లో షూట్ చేద్దాం అని చెప్పి. సో వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్ అంటే హౌ డిడ్ యూ గెట్ దట్ థాట్, ఎలా వచ్చింది నీకు? విజువలీ సో బేసిక్గా 3 stories అయినప్పుడే we already decided like my first thing that came into my mind was so 3 different eras, 3 different stories, so 3 different approaches. When people are watching individual ga in case ఇప్పుడు మనం of course 3 stories parallel గా చెప్పాము బట్ అవన్నీ in case individual ఒక స్టోరీ చూస్తే కూడా it should look like a film all together by itself. సో క్యారెక్టర్స్ మన లైక్ ఈవెన్ స్టోరీ డెవలప్మెంట్ నుంచి అండ్ ఆల్సో మన టీంలో ఇట్స్ నాట్ లైక్ వీళ్ళు ఇదే చేస్తారు వాళ్ళు అదే చేస్తారు అనే ఒక మైండ్ సెట్తో ఎవ్వరు ఎప్పుడు పనిచేయరు. ఇట్స్ వెరీ కలెక్టివ్ టీమ్ ఎఫర్ట్. సో లైక్ ఎవ్రీ వన్ వర్క్స్ ఫర్ ఎవ్రీథింగ్. లైక్ ఇప్పుడు శ్రవణ్ నుంచి హీ గోస్ అండ్ పిక్స్ అప్ ఎవ్రీథింగ్ ఆన్ సెట్, హీ స్వీప్స్ ద సెట్, ఎవ్రీథింగ్ హీ డస్ ఎవ్రీథింగ్. సో ఎవ్రీ వన్ డస్ ఎవ్రీథింగ్ ఇన్ ద సెట్. సో అట్లాంటి అప్రోచ్లో దెన్ వెన్ దిస్ కేమ్ అప్ దెన్ ద ఫస్ట్ థింగ్ వాజ్ లైక్ ఓకే ఈ టోన్స్ అయితే ఇప్పుడు 3 different టోన్స్ చేద్దాము అని చెప్పి ఒక క్లారిటీ అయితే వచ్చింది. బట్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్స్ దట్ వీ ఇనిషియలీ హ్యాడ్ వాజ్ ఆబ్వియస్లీ ద బడ్జెట్ అండ్ ఆల్సో ఎందుకంటే వీఆర్ డూయింగ్ లిటరలీ 2.5 lengths of film content little with half the time. Within 60-65 days we have to like shoot somewhere around like 6 hours of content, edited 6 hours of content. సో మనం షూట్ చేసింది ఆల్మోస్ట్ ఆబ్వియస్లీ ఇట్స్ మోర్ దెన్ 10+ hours. సో లైక్ సో ఎందుకంటే స్పోర్ట్ అండ్ అదర్ థింగ్స్ అండ్ ఆల్సో షూటింగ్ స్పోర్ట్ వాజ్ అ రియల్ ఛాలెంజ్. ద థింగ్ ఈస్ క్రికెట్ ఆడుతున్నప్పుడు ఓకే బాల్ వేసారు గెలిచారు దాని తర్వాత ఎవ్రీ వన్ ఈజ్ సెలబ్రేటింగ్, దట్స్ ఫైన్, ఒక హై ఉంటుంది, దట్స్ ఫైన్. బ్యాడ్మింటన్ ఈజ్ ఆల్సో అది కలెక్టివ్ స్పోర్ట్, ఇది ఇండివిజువల్ స్పోర్ట్. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు రైఫిల్ షూటింగ్ వెన్ యూ వెళ్ళి చూస్తే వైబ్ ఎలా ఉంటుందంటే ఎవ్రీ వన్ ఈజ్ మెడిటేటింగ్. యా, సో హౌ డూ యూ ఎమోషనలీ షో సక్సెస్ ఆఫ్ అ పర్సన్ హూ ఈజ్ షూటింగ్ రైఫిల్స్? సో దట్ వాజ్ వన్ బిగ్ ఛాలెంజ్ దట్ వీ హ్యాడ్. బట్ స్టోరీ వైజ్ సిన్స్ వీ హ్యాడ్ అ లాట్ ఆఫ్ ఎమోషనల్ సపోర్ట్ ఇనీషియల్ నుంచి మా ప్యాడింగ్ వచ్చేసింది కాబట్టి so there was a lot of empathy that was built around Suri as a character, his struggle, his everyday life issues,
relatability and all of those things put together. So when this was already there, and it was only his calm, because in that he's not running, he's not doing anything. We are only shooting mid shot, close shot, mid shot, close shot. Yeah. And still, like, you know, and Darshi obviously did a killer performance, and like, you know, very subtly he had to do a lot of things because it was psychological to understand the character, and so it was a great experience working on something like that. యాక్చువల్లీ నాకు అనిల్ క్వశ్చన్ ఉంది. నేను ఫస్ట్ నరేష్ నడుతా Okay, done. అనిల్ అప్పుడు వరకు వింటాడు ఏం చెప్తున్నారు అందరు అండ్ ఎడిటింగ్ సో అనిల్ నరేష్ ఇప్పుడు ఏంటి నాకు సీజన్ 1 చూసాక అంటే నాకు పర్సనల్గా చాలా కాల్స్ వచ్చాయి, ఏంటి బ్లాక్ అండ్ వైట్, అరే భలే టోన్స్ 3 డిఫరెంట్ టోన్స్ చెప్పారే అని. సో అంటే హౌ డిడ్ యూ గెట్ దట్ ఐడియా అని చెప్పంగానే నీకు ఎలా వచ్చింది అది? అంటే అంటే నువ్వే ఐడియా ఇచ్చావు, వాట్ ఇఫ్ విల్ ట్రై దిస్. ఇంకోటి మనం వాట్ ఇఫ్ ఇట్ ట్రై 4:3 రేషియోస్ కూడా అనుకున్నాం, బట్ ఇట్ డిడ్ంట్ వర్క్అవుట్ బికాస్ ఆఫ్ సమ్ టెక్నికల్ ఇష్యూస్. టెక్నికల్ వల్ల. సో అనమోఫిక్ లెన్స్ కూడా యూజ్ చేస్తావు కదా? అవును. నేను చాలా మంది చెప్పా కూడా ఇంటర్వ్యూస్లో. అండ్ సో సో టెక్నికలీ ఫిలిం బఫ్, ఓకే, అండ్ ఇంకా బీయింగ్ అ ఫిలిం స్టూడెంట్ అండ్ థింగ్స్ లైక్ దట్. ఇప్పుడు 80s వాజ్ వన్ ఎరా వేర్ ఎట్లా అంటే అనమోఫిక్ వాజ్ అట్ ఇట్స్ పీక్. సో అనమోఫిక్ as a టెక్నాలజీ, బెన్హర్ లాంటి పెద్ద పెద్ద సినిమాల్లో దే స్టార్టెడ్ యూజింగ్ అల్ట్రా పానావిజన్ అండ్ లైక్ యూనో వెరీ లార్జ్ ఫార్మాట్ ఫిల్మ్స్. సో వెన్ దిస్ కేమ్ ఇన్ టు ఇట్, దెన్ అంటే ఇట్లా టైం పీరియడ్లో స్టోరీ చెప్పడం అనే ఛాన్సెస్ నాట్ ఎవ్రీ వన్ గెట్స్ ఇట్. Because even when I get approached to like other projects also, it is either around this time period or something that is happening. So it's multiple tonalities to cheppadamu, and also it's 3 different stories altogether. That is actually మన loser ki USP. So that itself was a very big USP for me. No, for everyone. Obviously. Naka cheppangane I was very excited about that. So since these 2-3 time periods are there, then I thought, okay, visually we have to do something, you know, really good. So that is first initially మేము ప్లాన్ చేస్తున్నప్పుడు black and white, we thought we will go for like aspect ratios, like different aspect ratios. Like anamorphic is 2.4, and then we thought in 90s we were shooting open gate like 4:3 and things like that. So we thought we'll do multiple aspect ratios, but obviously when you're streaming in digital platform, so we have those constraints. So then thought, okay, we'll just stick to CinemaScope, and we went ahead with that. But yeah, I mean నా క్వశ్చన్ అనిల్కి ఏంటంటే, ఇప్పుడు 3 కథలు రాశాడు, వినడానికి నాకు చాలా అద్భుతంగా ఉంది. బికాజ్ ఏదో ఒక క్యారెక్టర్ కనెక్ట్ అయిపోతా, మనందరూ క్రికెట్ ఇష్టం కాబట్టి లక్కీగా క్రికెట్కి వెళ్ళిపోతాం. ఆ అమ్మాయిలు మన రూబీ కొంచెం ఆ బ్యాడ్మింటన్ ఆ ఎమోషన్ కొంచెం అక్కడ వర్కౌట్ అయిపోయారు. 3 స్టోరీలు మాకు అందరికి అద్భుతంగా ఉన్నాయి. వీడి కథ అద్భుతంగా వచ్చేసింది. భరద్వాజ్ బ్రోకి 3 డిఫరెంట్ ఎమోషన్స్ కలపాలన్నప్పుడు మంచి ఒక ఎగ్జైట్మెంట్ వచ్చేసింది. ఇప్పుడు శ్రవణ్ కూడా సార్ నరేష్ బ్రోకి వచ్చేసి అద్భుతమైన ఐడియా వచ్చేసాడు. ఏంటి, నేను 3 కలర్లు చూపిస్తా, 3 డిఫరెంట్ రేషియోలు అని. ఫస్ట్ అందరికన్నా ఎక్కువ బాధపడేది ఉంది. ఎందుకు అంటే ఎట్లా నేను ఎడిట్ చేయాలి, ఈ స్టోరీ నుంచి ఆ స్టోరీకి జంప్ లేదు, పోనీ పొరపాటున ఎక్కడైనా తీసుకొచ్చి మిస్ మ్యాచ్ అయినా మ్యాచ్లు కొట్టుకుందాం, మ్యాచ్ కట్ అనుకుంటే నీకు లేదు. ఎందుకంటే ఒక్కొక్కటి ఒక కలరు, డిఫరెంట్ లెన్సెస్, సెటప్. ఇది ఒక పెద్ద టార్గెట్. నీకు ఏమనిపించింది అన్న, ఎందుకన్నా పొద్దుగా లేచి నాకు ఇవన్నీ అనిపించింది? సో అంటే లైక్ నాకు మెయిన్ అడ్వాంటేజ్ ఏమైందంటే మొత్తం స్క్రీన్ పే వెనకపోవడం స్టార్టింగ్. సో ఫస్ట్ ఏంటంటే నాకు అడ్వాంటేజ్ యాక్చువల్లీ చెప్పాలంటే లైక్ ఓన్లీ లైనే చెప్పారు నాకు. ఏంటంటే ఒక 2 లూజర్స్, ఒక విన్నింగ్ ఉంటుంది, 1980s సెటప్ అండ్ 1990s అండ్ 2007 సెటప్ అని. సో ఒక అగ్రెషన్ వల్ల ఒక వ్యక్తి అతను ఇన్నర్ కాన్ఫ్లిక్ట్ వల్ల లూజ్ అయిపోయాడు. ఇంకోటి అంటే ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అండ్ సెక్షువల్ ఫేవర్స్ వీటి వల్ల ఇంకొకరు లూజర్ అయ్యారు. వీళ్ళ 2 లూజర్స్ ఇలాగ విన్ అయ్యారు అనేది లైన్ తెలుసు అండ్ ఎగ్జైటెడ్. సో ఇప్పుడు సీరియస్ నా దగ్గరికి వచ్చినప్పుడు ఏంటంటే నాకు ఆ లైనే తెలుసు, మిగతా సీన్స్ ఏ తెలియదు. సీన్ ఆర్డర్లో వస్తుంది, సీన్ ఏదైతే ఉందో నాకు కొత్త పాయింట్ ఆఫ్ వ్యూ స్టార్ట్ అవుతుంది. అది నాకు వెళ్ళిపోయింది. అంటే కథ తెలియకపోవడం ఏంటంటే నేను ఇంకోలాగా ఆలోచిస్తున్నా. ఎడిట్ ఇది వర్కౌట్ అయిందంటే అరే నాకన్నా బాగుంది కదా వీళ్ళు రాసుకున్నది అన్న పాయింట్. అంటే ఆ లైన్ చెప్పినప్పుడు నాకు 100 ఆలోచించుకుంటాం, లైక్ 100 థాట్స్ మన మైండ్లో వెళ్తాయి. ఎక్కడైనా వర్కౌట్ అవ్వట్లేదు అని అనిపిస్తే డెఫినెట్ ఇమీడియట్గా అబ్లేషన్కి చెప్పేస్తాను, లైక్ ఇక్కడ ఇలా ఉంటే బాగుంటుందా, అలా ఉంటే బాగుంటుంది. సాయంత్రం వాళ్ళ ఫోన్ చేసి అన్న ఈ కరెక్షన్ తీయించండి క్లోజ్అప్. ఎస్పెషల్ వాళ్ళు 19 బ్లాక్ అండ్ వైట్, మళ్ళీ 3 డిఫరెంట్ టోన్స్, బ్లూ టోన్స్, మళ్ళీ వామ్ టోన్స్కి వెళ్ళాక
ఎడిట్లో కూడా ఆ ఇన్స్ట్రక్షన్ ఉండేది. లైక్ 1980sది చూస్తే ఫ్యాన్సీ కట్స్ ఉండవు. అప్పుడులో 1980s బ్లాక్ అండ్ వైట్ సినిమాలు ఎలా చూసేవాళ్ళమో అది ఉండాలని. అట్ ద సేమ్ టైం ప్రెజెంట్ ఆడియన్స్ చూస్తున్నారు, వాళ్ళకి బోర్ కొట్టకూడదు, అంత ల్యాగ్ కూడా ఉండకూడదు. సో అందుకని ఎక్కువ ఫ్యాన్సీ కట్స్ ఉండవు. అండ్ 2007 అండ్ లైక్ 1990 స్టోరీ మీడియంగా ఉంటుంది, లైక్ ఎవాల్వ్ అవుతున్నట్టుగా ఉంటుంది ఇవర్ కట్స్లో ఇవి కూడా. అండ్ 2007 ఏంటంటే ఇప్పుడు ప్రెజెంట్గా చూస్తుంటే కానీ లైక్ బయట హాలీవుడ్ ఫిల్మ్స్ వాట్ ఎవర్ ఏది చూస్తుంటే చాలా లాంగ్ టేక్స్కి ఇంపార్టెన్స్ బాగా పెరిగింది. ఫస్ట్ ఏంటంటే లక్కీగా ఏంటంటే ఫస్ట్ 1980 స్టోరీ షూట్ చేశారు 1లో. సో అది అడ్వాంటేజ్ అవడం తర్వాత ఫ్యూ ఇనిషియల్ రషెస్ వచ్చాయి 2007 లాంగ్ టేక్స్ వచ్చాయి. లైక్ ఏంటంటే అక్కడి నుంచి ఇక క్యారెక్టర్ ఇక్కడికి వచ్చే వరకు లాంగ్ ఉండేది. అండ్ దెన్ దే యూస్ టు గో ఫర్ కట్స్. నేను అన్న ఈవెన్ ఇది కూడా మొత్తం సీన్ అంతా లాంగ్కి వెళ్ళమని. సో అది ఏంటంటే బ్యూటీ యాడ్ అవుతుంది మొత్తం అంతా. లైక్ దెన్ నెక్స్ట్ కొన్ని సీన్స్ ఏంటంటే మొత్తం సీన్ అంతా ఒక టేక్లోనే కంప్లీట్. యూజువల్ చాలా మంది ఎడిటింగ్ బెస్ట్ కట్ యాక్చువల్లీ లైక్ అంటే లైక్ సమ్ టైమ్ ఈవెన్ అక్కడ కనెక్ట్ అవ్వకపోతే కూడా నాకు డిఫరెంట్ ఏంటంటే లాంగ్ టేక్స్లో కట్ లేకపోతే బోర్ కొడుతుందన్న ఫీలింగ్ కూడా ఉంటుంది కదా. అది చాలా డిఫికల్ట్, అంటే అది బోర్ ఉందన్న ఫీలింగ్ కూడా ఉంటుంది. సో ఆయన ఏంటంటే ఒక స్టోరీలో ఎక్కడైనా ఆడియన్స్ ఏదో ఒక పార్ట్కి ఎమోషనల్గా కనెక్ట్ అయ్యాక ఇంకో స్టోరీకి వెళ్దామన్న ఆస్పెక్ట్లోనే వెళ్ళాం. సో దట్ ఏంటంటే ఇప్పుడు విల్సన్ ఎస్టాబ్లిష్ చేసామంటే అతను కనెక్ట్ అయ్యాక ఇంకో స్టోరీకి వెళ్తుంది. అలా అదే ప్యాటర్న్ అన్నిటికీ ఫాలో అయ్యాం. అంటే రాదర్ ఏ ఎమోషనల్ ఫ్యాక్టర్ ఏమీ చెప్పకుండా మాత్రం ఇంకో స్టోరీకి వెళ్ళలేదు. లేటర్ ఆన్ ఆ మ్యాచ్ కట్స్ నుంచి ఒకళ్ళు బాగా కనెక్ట్ అయ్యింది అలా. సో బేసికలీ నువ్వు స్క్రిప్ట్ రీడింగ్ ఎగ్గొట్టింది ఇందుకోసం అంటావు, అలా వర్కౌట్ అయిందంటావు. అంటే ఏంటంటే ఇప్పుడు స్టోరీ తెలుసు అనుకంటే కంప్లీట్గా 100% డైలాగ్ టు డైలాగ్ నేను విన్నానంటే మ్యాక్సిమం ఎక్కువ ఆలోచన ఫస్ట్ ఏంటంటే అదే ఆలోచిస్తా. పర్స్పెక్టివ్ ఉండదు, ఇంకో పర్స్పెక్టివ్ ఉండదు ఇంకా. సో అది నాకు ఏంటంటే బేసిక్ అవుట్లైన్ తెలిస్తే ఆ ఎమోషన్ తెలుసు. ఓవరాల్ స్టోరీకి జనాలకి ఒక ఫిలిం చూసినా కానీ సిరీస్ చూసేలో ఒక ఎమోషన్ క్యారీ అవుతుంది, బయటకు వస్తలేదు. అదే ఎమోషన్ ఇస్ అదే లైన్ మనకి వాట్ ఎవర్ పిచ్చింగ్ ఏది దాని లోపల మనం ఎలా అచీవ్ చేస్తామని ఆ ఎమోషన్ ఎలా అచీవ్ చేస్తాకే సీన్స్ రాయడం కానీ వాట్ ఎవర్ లైక్ క్యారెక్టర్స్ డెవలప్ చేయడం కానీ ఆర్క్ కానీ ఇవన్నీ ఆన్ ద ఎడిట్ టేబుల్లో కూడా లైక్ వాళ్ళ బేసికల్ ఫస్ట్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చేసేస్తా. లేదు ఇది ఇంకా ఈ యాంగిల్లో రైటింగ్ యాంగిల్ ఒకసారి ఆలోచించంటే అది నెక్స్ట్ లెవెల్లో కూడా ఉంటాయి కొన్ని. సో రీఎడిట్లు చేయడం లైక్ ట్రయల్ అండ్ ఎర్రర్ కొన్ని. True, but screenplay lo that credit also goes to Abhilash in one way because he himself is an editor, and so when he was writing the screenplay, there were certain moments where like oka story nunchi inko story transition avutudu. He picked certain scenes where it's the same emotion, but it's the way how like how people dealt in that era and how people dealt in this era. So oka irony oka contrast undedi. So those things helped a lot. Most of the direction team అందరూ ఎడిటర్స్. Since that became part of the treatment. నాకు గురుగారు మీకోసం బేసికల్ గురుగారు ఇప్పుడు 3 స్టోరీలు అభిలాష్ అద్భుతంగా ఐడియాతో వచ్చాడు. భయ్య కూడా నెక్స్ట్ లెవెల్ 3 టోన్లు అనుకున్నాడు. మనోడు ఏదో వచ్చి అద్భుతంగా ఏదైనా ఎడిట్ చేసుకుంటే నాకు లాస్ట్ మినిట్ వచ్చారు. బట్ అందరికన్నా ముందు మీ దగ్గరికి కొత్త వచ్చింది. ఇప్పుడు మీరు శ్రవణ్ కూర్చొని 3 స్టోరీలు ఇచ్చారు, 3 టైం పీరియడ్లు ఇచ్చారు. మనం ఉన్నది ఈ ప్రజెంట్ టైం పీరియడ్లో. మనకు ఆ టైంలో లాంగ్వేజ్ తెలియదు, ఎమోషన్ తెలియదు. అది రాసేటప్పుడు లాంగ్వేజ్ బ్యారియర్ ఎంతవరకు వచ్చింది? లాంగ్వేజ్ అంటే బేసిక్గా రీసెర్చ్ చేయాల్సి వచ్చింది సార్. శ్రవణ్ బ్రోతో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే రీసెర్చ్ మొత్తం ఆయన చేస్తాడు, మనకు డీటెయిల్స్ ఇస్తాడు, మనం రాసుకోవచ్చు. సో శ్రవణ్ బ్రో హెల్ప్ చాలా ఉండేది మొత్తం త్రూ అవుట్. నాకున్న అడ్వాంటేజ్ ఏమంటే మేము ముగ్గురం కలిసి రాయడం. ఒకటి అభిలాష్ బ్రో మొత్తం ఐడియా బిల్డప్ ఇలా ఉండాలని చెప్పేస్తాడు, ఆయన డీటెయిల్స్ అన్నీ తీసుకొచ్చేస్తాడు. సో నాకున్న పని అంతా ఇద్దరు ఐడియా కలిపి ఒక పేపర్లో పెట్టడం, అంతకుమించి ఏం లేదు సార్. నాకు స్ట్రెయిన్ ఏం లేదు, అంతే. కొత్త ఐడియా, ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్. ఎస్పెషలీ ఆ ప్రీ ప్రొడక్షన్లో ఆ బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్స్ ఉంటుంది కదా, లైక్ వీఆర్ జస్ట్ అబౌట్ టు ఫైనలైజ్ ద స్క్రిప్ట్. లైక్ లిటరలీ ఎవ్రీవన్ అందరం కూర్చొని లైక్ దట్ హోల్ డిస్కషన్ పాయింట్ దట్ ఈస్ వన్ ఆఫ్ మై వే ఐ జనరలీ లైక్ building structure and andartho కూర్చొని బ్రెయిన్ స్టార్మ్ చేయడం. That discussions are so much of fun.
డీటెయిలింగ్ ఉంటుంది. ఇప్పుడు ఝాన్సీకి వచ్చిన కష్టాలు ఎక్కువ ఉంటాయి. మనకేముంది టైం పీరియడ్ పెట్టేసాము, అయిపోయింది. నాకు ఒక విధంగా అడ్వాంటేజ్ ఏమైంది అంటే లూజర్ 1 ఆల్రెడీ తీసేశారు. అండ్ దెన్ ఐ థింక్ నరేష్, అభిలాష్ అండ్ శ్రవణ్ యూ సాట్ టుగెదర్ డిఫరెంట్ ఎరాస్కి యూ మేడ్ కలర్ ప్యాలెట్స్ అండ్ దెన్ సీజన్ 1 అయిపోయింది. ఫర్ మీ ఇట్స్ బోత్ యాక్చువల్లీ. ఫాలోయింగ్ సంథింగ్ ఈస్ డిఫరెంట్ అండ్ దెన్ నా ఇన్పుట్స్తో ఇంకోటి చేయాలనుకునేది డిఫరెంట్. బట్ ఇక్కడ ఏమవుతుందంటే లూజర్ 1ది నేను ఫాలో చేయాలి అండ్ దెన్ ఇట్స్ కైండ్ ఆఫ్ ఐ హ్యావ్ ఎ వార్ బిట్వీన్ మై సెల్ఫ్ వేర్ అండ్ ఐ హ్యావ్ టు ఫాలో ద సేమ్ థింగ్ అగైన్ అండ్ దెన్ మళ్ళీ పెట్టాలి అని చెప్పి. సో ఇన్ దాట్ యాక్చువల్లీ ఇట్ వాస్ వెరీ హెల్ప్ఫుల్. ఐ థింక్ ఐ షుడ్ థ్యాంక్ మనీషా ఇన్ దిస్ కేస్. తను సీజన్ 1లో షీ డిడ్ అ రియలీ గ్రేట్ జాబ్. అండ్ దెన్ అవి రీక్రియేట్ చేయాల్సి వచ్చినప్పుడు ఈ సీజన్లో దట్ వాస్ ద టఫెస్ట్ జాబ్ ఫర్ మీ. ఓవర్గా కొత్తగా సెట్ అయ్యడం ఒకలా అనింది అండ్ దెన్ రిక్రియేట్ చేయడం అంటే ఐ హ్యావ్ టు గెట్ ద సేమ్ ప్రాప్స్ అండ్ దెన్ ఇట్స్ కంటిన్యూటీ. 2 years బ్యాక్ అది కోవిడ్ ముందు చేసింది ప్రాప్స్ ఫైండ్ చేసుకోవడము అండ్ దెన్ ఇట్ వాస్ ప్రిటీ డిఫికల్ట్. And then the most difficult part I found is working with 2 directors who have like extreme mentalities and then I have to balance that. Like there are moments wherein me and Karthika like, okay, Abhilash ki doddu, Shravan ki dikavali. What do we do now? Okay, we'll get the requirements, we'll get it. At the end of the day, together frame lo what suits well anna choosukoni we just worked on with that. I think that's that the I agree, best because time. there are certain days when both of them are directing. Yeah. He is Adi directing in the Kadbutam. morning And and, then- he is coming and directing in the evening and Adi నాకు బాగా she has to గుర్తు. satisfy both. Abhilash Ado ki phone is pedda- Abhilash ival needi direction Shravan. Okay, Abhilash. Okay, fine. I think I should get more towards blue props today. నో Yeah. యాక్చువల్లీ ఇద్దరు డైరెక్షన్ చేసిర్రు అన్నదానికన్నా ఇట్ ఈస్ యాక్చువల్లీ అభిలాష్ విజన్ని పాపం శ్రవణ్ ఓన్ చేసుకొని ఫాలోడ్ ఇట్ బికాజ్ ఎండ్ ఆఫ్ ద డే మనం ఎమోషన్ ఆల్రెడీ No, క్రియేట్ but చేసాం. still even అక్కడ కూడా Shravan has a struggle కదా. Abhilash vision ని Yeah. he has his own vision again for that. Yes. So ఆ struggle ని balance చేసుకుంటూ లైక్ 6 years తెలుసు కాబట్టి Yeah. ఇట్స్ ఈజీ. అంటే రైటింగ్లో ఉన్నాడు అడ్వాంటేజ్ అండ్ ఇంకోటి నేను ఎక్కడ పోయినా ఎడిట్లో ఉంటాడు, డబ్బింగ్లో ఉన్నాడు. సో He's ఏంటి everywhere. క్యారెక్టర్స్ తెలుసు. Yeah. అండ్ ఇంకో అడ్వాంటేజ్ యాక్టర్స్ అంటే ఎవ్రీవెన్ అందరు క్యారెక్టర్స్లో ఉండే. సో దే నో వాట్ దే ఆర్ డూయింగ్. వర్క్ షాప్ లేకుండే ఇట్ వాస్ వెరీ ఈజీ ఫర్ యాక్టర్స్ టు డెలివర్. కానీ ఏంటి ఇక్కడ ఛాలెంజింగ్ శ్రవణ్కి అంటే ద ప్రెషర్. సక్సెస్ వచ్చింది సీజన్ 1. ఇప్పుడు నేను ఫస్ట్ 2 episodes చేశా, ఉంటుంది కంపారిజన్ ఆబ్వియస్లీ. బట్ ఏంటి చాలా బాగా చేస్తాడు. నా బెస్ట్ ఎపిసోడ్ ఇప్పటికి 3rd episode అని చెప్తా అందరికీ. అంటే ఇట్స్ నాట్ అంటే నేను శ్రవణ్ చేస్తాడని చెప్పట్లే కానీ బట్ నాకు పర్సనల్గా చాలా నచ్చింది. ఎందుకంటే రైటింగ్లో ఏదైతే అనుకున్నామో నా వర్క్ ఆబ్వియస్ నాకు నచ్చదు, అది ఇంకా ఇది చేస్తుంటే బాగుంటుంది అని. బట్ ఆ 3rd episode చూస్తే లైక్ విల్ స్టార్ట్ కనెక్టింగ్ టు రూబీ. అంటే రిలీజ్ అవుతుంది కాబట్టి సో ఐ థింక్ పీపుల్ విల్ స్టార్ట్ కనెక్టింగ్ టు రూబీ ఆ ఎపిసోడ్ నుంచి. సో ఐ థింక్ అన్ని కూడా యాడ్స్ కూడా చాలా బాగా షూట్ చేస్తాడు. అంటే యాక్చువల్లీ మన లిటరల్ యాడ్స్ పెట్టేసుకోవచ్చు. యాడ్ డైరెక్టర్గా పెట్టేసుకోవచ్చు శ్రవణ్ని. సో అంటే ప్రెషర్ నాకన్నా వానికి ఎక్కువ ఉండే. సో ఈజీ ఫర్ మీ. బట్ ఏంటి నచ్చుతుందా లేదా అనేది చాలా అదే మీరు ఎప్పుడన్నా బ్రో అభిలాష్ నా క్వశ్చన్ ఏమంటే మొత్తం టెక్నికాలిటీస్ అన్ని పక్కన పెట్టేస్తే లూజర్ 1 ఆర్ లూజర్ 2 దేనికి ఎక్కువ ఎగ్జైట్మెంట్ ఉంది మీకు? అంటే లూజర్ 1 రిలీజ్ షూట్ చేసే ముందా లేదంటే లూజర్ 2 షూట్ చేసే ముందా ఆర్ లూజర్ 1 ఎందుకు? అంటే ఎందుకు అంటే ఇంకా అంటే అప్పుడు 3 different స్టోరీస్ ఉండే ఎగ్జైట్మెంట్. అంటే కొత్త క్యారెక్టర్స్ టు టెల్ స్టోరీస్. అంటే ఒక పెద్ద ప్రొడక్షన్ హౌస్ ఆబ్వియస్లీ టు వర్క్ విత్. ఇప్పుడు ఏంటి ఇంప్రెస్ చేయాలి కొందరిని. 2 అంటే మహేష్ని ఇంప్రెస్ చేయాలి 1లో. ఓకే నా ఇప్పుడు ఏంటి 1 వాజ్ సక్సెస్ఫుల్, 2 ఏంటి ప్రెషర్ ఉండే అండ్ వీ నో వాట్ వీఆర్ డూయింగ్. అండ్ ఇంకోటి వాళ్ళకు కూడా మనకు తెలుసు ఏమి ఇస్తాడు ఏంటి అని. సో 2 ఫస్ట్ అందరు ఏంటి ట్రైలర్ చూసినప్పుడు ఏమంటున్నారు, నాకు సార్ కానీ మొన్న 2 ట్రైలర్ చాలా బాగుంది విజువల్స్ అన్నారు. అంటే అక్కడే మనకు సక్సెస్ లైక్ ఓకే 1 కన్నా 2 బెటర్ అని చెప్పి ఇండైరెక్ట్గా చెప్పారు. సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. సో సేమ్ క్వశ్చన్ మీకు కూడా బ్రో. ఏ ప్రాజెక్ట్ లూజర్ 1 ఆర్ 2 రెండు ఒక దేంట్లో ఎక్కువ ఎగ్జైట్మెంట్ ఉంది? అంటే 1 ఉంటేనే కదా 2 2 ఉండేది. బ్రో 2 ఎంజాయ్ చేశాడు కొంచెం ఎక్విప్మెంట్ In that aspect, yes. And technically, yes, too, we had better equipments, we had better budget, and we also explored advertising part of it and things like that. So there are new aspects that we explored. Loser 1 lo matram kaakunda.
So Loser 2 lo there are new things that you can look forward to. It is not just like Loser 1 extension Loser 2 matram kaakunda. There is a whole new world, there is a whole new exploration that happens in this season. So it is not just like ఏదో అలా కంటిన్యూ అయిపోయింది కదా అని కాకుండా సో ఇన్ దట్ వే ఇఫ్ యూ లుక్ అట్ ఇట్ Obviously Loser 2 grows a lot. బేసికలీ Loser 1 Loser 2 కంపారిజన్ వదిలేస్తే నాకు Loser 1 అయిపోయింది. మనందరం సక్సెస్ కన్నా అట్లీస్ట్ ఒక గుర్తింపు వచ్చింది, రెస్పెక్ట్. జనాలు గుర్తట్లేదు అది వేసి అనుకోండి, బట్ ఒక మంచి మూమెంట్ ఉంది. ఎవరైనా చెప్తే ఈ ప్రాజెక్ట్ అంటే టెక్నికల్లీ చాలా బాగుంది, తెలుగు లెవెల్ని పెంచి స్టాండర్డ్స్ని పెంచిన ఒక సిరీస్ అని మాట్లాడారు. సో అదొక మంచి ఒక జాయ్లో ఉన్నాం మనం అందరం, మంచి మంచి ప్రాజెక్టులు చేసుకుంటున్నాం. సడన్గా వచ్చేసి అప్పుడు సీజన్ 2 ఆఫర్ ఉంది చేసేద్దాం అనగానే చేద్దామని ఓపిక ఉంది, బికాజ్ సక్సెస్ తెచ్చిన ప్రాజెక్ట్. కాకపోతే అసలు ఏముంది నెక్స్ట్, అసలు ఏం చెప్తాం మనం ఏమన్నా దాన్ని. ఎందుకంటే సూర్యుని తీసుకొచ్చాము, ఒలింపిక్స్ తీసుకెళ్ళి, బట్ అక్కడ ఆపాము. ఏం చేయగలుగుతా అంటే అభిలాష్ అండ్ కూర్చొని టీంతో 1 పేజ్, టీం అంటే మీరే స్క్రీన్ పే రాసి పంపించారు 2 పేజెస్. యాక్చువల్లీ అందులో చూసిన తర్వాత సీజన్ 1 కన్నా నాకు సీజన్ 2 చాలా బెటర్ అనిపించింది. బికాజ్ ఏదో వచ్చింది డబ్బులు చేసేద్దామని కాకుండా అందులో ఎవ్రీ క్యారెక్టర్కి ఆర్క్ మళ్ళీ నీట్గా కుదిరింది. ప్రతి క్యారెక్టర్కి డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో మనం మొత్తం ఏదైతే సెటప్ చేసామో వాటన్నిటికీ ఎక్స్టెన్షన్ వచ్చాయి, కానీ ఏది జస్ట్ ఏదో ఫిల్ చేద్దామల్లా రాలేదు. సో సీజన్ 1 సీజన్ 2 కంపారిజనే లేకుండా నాకు ఇట్స్ అ ఓవరాల్ ప్రోగ్రెస్. మనం అక్కడెక్కడో స్టార్ట్ అయ్యాము, ఎవాల్వ్ అవుతూ ఉన్నాము, అండ్ ఆబ్వియస్లీ మనతో పాటు టెక్నాలజీ ఎవాల్వ్ అయింది, బడ్జెట్స్ ఎవాల్వ్ అయ్యాయి, మనం ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాం. సో సీజన్ 1 సీజన్ 2 కంపారిజన్ చేయడం కన్నా ఓవరాల్ ఎవాల్వ్మెంట్లో ఇప్పుడున్న పొజిషన్లో మనం నెక్స్ట్కి ఎవాల్వ్మెంట్ని ఎలా ముందుకు తీసుకెళ్ళవచ్చు, అది మేబీ బెటర్. పర్సనల్గా అడిగాడు, పర్సనల్ చెప్పాము. నువ్వు పర్సనల్గా అడిగినా నాకు తెలిసి డిఫరెన్షియేషన్ అడగద్దు అనేది నా ఉద్దేశం. బికాస్ 2 different time periods. And then every time we are listening like season 2 is better than season 1 or a better అన్న వర్డ్ ఎక్కువ వింటున్నాం. I think season 1 was best for that time, ఆ time period కి. But in terms of production or cast and crew wise చూస్తే of course I can say upgraded version probably, like if not better. Season 1 is definitely a hit and best kabatti we got season 2 again. So I think that's one more thing. So basically even like in terms of technology ఇవన్నీ వచ్చేసాయి కాబట్టి we all are in a technical crew, అంటే అందరూ అన్ని పనులు చేసినా బట్ వీఆర్ బీన్ రిప్రజెంటింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్. సో ఇఫ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ మనం చేసినప్పుడు లైక్ నాట్ ఓన్లీ ద సిరీస్ వాట్ ఎవర్ వీఆర్ డూయింగ్, సో ఇప్పుడున్న టెక్నాలజీని యూజ్ చేసుకొని హౌ మచ్ ఫార్ వీ కెన్ గో ఇన్ టర్మ్స్ ఆఫ్ అ సినిమాటోగ్రఫీ. మనం ప్రజెంట్ చేస్తున్నాం బ్రో, కెమెరాస్ ఉన్నాయి, బెస్ట్ ఎక్విప్మెంట్ ఉంది, అన్నీ ఉన్నాయి, బట్ ఎండ్ ఆఫ్ ద డే సెట్ మీదకి వచ్చేసరికి వీ హ్యావ్ 8 hours ఓన్లీ, ద షిఫ్ట్ ఈస్ దేర్. సో ఈ టెక్నాలజీని యూజ్ చేసుకొని మనం బెటర్ వేలో ఇంకెలాంటి స్టోరీస్ని ఎంత ఇన్నోవేటివ్గా చెప్పొచ్చు వెన్ ఇట్ కమ్స్ టు సినిమాటోగ్రఫీ. I mean, see, technically, if you think about it, technology has, as it is growing, it is also becoming smaller. Yes. The kind of equipments, the kind of, see, now Ronin 4D as a camera which just came out, it has everything that what a Steadicam has to be. It has a LiDAR sensor, it has everything put together. So the packaging has become like much smaller. Yeah. So and every time a technology is developing, the idea is to become efficient. Yes. So efficiency saves more time. So that's all it is. So and ippudunna technology lo I think we can do wonders. Like I'm just waiting for our next film for this, like get into Bolt, and I want to do some very crazy phantom things most of the time. Yeah, so only Guru garu tappa he just want to be sit and write. Guru garu వచ్చేయచ్చు, మీరు but writing as a craft is consistently evolving no matter what. Endukante the kind of stories that we told before and the kind of stories that we're telling now, even first season to second season, the way how the story unfolds is very different the way how it unfolds in season 2. Yes. It is much more faster, sharper, and there is no, like, at least season 1 there are certain moments where you have to, just to build empathy, we have to put down the story. There are certain moments where it will go down, like it is not very exciting undadu gaani, but it is very emotional. But in season 2 it is not like that. The approach has changed. I mean the kind of writing is changed, so it is much more sharper, where there is no unwanted lag, and we are just delivering only content. Also when
Loser 2 has so much of story to tell. Yes. Dantlo, and we know how many scenes we had to like skip, and you know, we cut down a lot of things. Even the 80s era, we had so much of sequences that we were initially planning. We did all pre-production for that. Motham treatment ninja anni, like everything was set. Then we thought, okay, this is like, you know, the kind of story that Loser 2 was evolving was in a very, very organic, in a very different way. So we thought, okay, let's skip these things because ఏది అతకబెట్టినట్టు ఉండకూడదు, ఇట్ హ్యాస్ టు లైక్ ఆర్గానిక్లీ కమ్ అవుట్ అని చెప్పేసి, సో వీ హ్యాడ్ టు స్కిప్ అ లాట్ ఆఫ్ దోస్ థింగ్స్. సో టెక్నాలజీ ఈజ్ ఆల్సో ఎవాల్వింగ్ వెరీ వెరీ ర్యాపిడ్లీ ఇన్ రైటింగ్ ఆల్సో, బికాస్ content is king. We all should accept to it. Because no matter how technically brilliant a film can be, if the core content is not good, no one pays attention to it. ఆపేయడమే, పక్కన పెట్టేసి వెళ్ళిపోవడమే. It is as simple as that. Yeah. నా బ్యూటీ ఏంటంటే మెయిన్లీ మన లూజర్ది, మనం ఫస్ట్ ఎపిసోడ్లో తీసుకున్న సీజన్ 1లో ఫస్ట్ పాయింట్ ఓపెన్ చేసిన పాయింట్ కథ చెప్పేస్తాం. సూరి వెళ్ళిపోతున్నాడు నేషనల్స్ కానీ చెప్పేస్తున్నాం, కానీ డ్రామా మీద హోల్డ్ చేస్తున్నాం. లైక్ వీడు అంటే ఇందాక చెప్పినట్టు అభిలేషన్, అరే వీడు గెలవాలరా అని సీజన్ 1 అంతా ఉంటుంది. అంటే సీజన్ 2 మనం ఓపెన్ చేస్తే ఓపెనింగ్ రేపు వస్తుంది కదా, ఓపెనింగ్ లైన్ మన థీమ్ చెప్పేస్తున్నాం. లైక్ ఏంటనేది, లైక్ సక్సెస్ ఇస్ నాట్ ఫర్ ఎవర్ అనేది. తర్వాత వీడు ఇలా అవ్వకూడదరా అనే డ్రామా మీదే ఆ ఒక్క పాయింటే అందరికీ ఎగ్జైటింగ్గా ఇస్తుంది. షూర్ 1 లాగే 2 కూడా చాలా సక్సెస్ ఉంటుంది. అంటే మనం మన పని చేసాం, మన పని 100% చేసాం. సో ఇంకా ఆడియన్స్ కుదిలేదు. అంటే అట్లీస్ట్ మనం ఎక్స్పెక్ట్ చేసేది మనం అవుట్పుట్ ఇచ్చేసాం కదా. నాకు ట్రబుల్ ఏమైందంటే 1కి 2కి 1లో షెడ్యూల్ బ్రేక్స్ ఉండేవి, ఇక్కడైతే కంటిన్యూస్ 3 months. అది కోవిడ్, ఒక పక్కన కోవిడ్ రేజ్ అవుతుంది అంత. మన లక్కీలు 1 అప్పుడు ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద ప్రొడక్షన్ షూటింగ్ పార్ట్ అంతా ముందే అయిపోయింది. బట్ 2లో ఏంటంటే ఆ ప్రోటోకాల్స్ ఫాలో అవుతూ ఇక్కడ అట్ ద సేమ్ టైం 3 hours కంటెంట్ని డెలివరీ చేయాలి. ఐ థింక్ ఓవరాల్ గా మనం అవుట్పుట్ అయితే బెస్ట్ అవుట్పుట్ చేసినాం కదా, విత్ సాటిస్ఫాక్షన్. నరేష్ బ్రో, విజువల్ లాక్ ఎడిట్ యువర్ సాటిస్ఫైడ్ రైట్? గురుగారు మీ డైలాగులు అన్నీ వచ్చాయి కదా, ప్రాపర్ గా వినబడ్డాయి కదా, అవుట్పుట్ డెలివరీ. ఇప్పుడు ఫైనల్ గా జాన్సీ పెట్టిన ప్రాప్స్ అన్ని క్లియర్ గా కనబడ్డాయి కదా, అవన్నీ ఆన్ సెట్ అయిపోయాయి. అందుకే అభిలాష్ నీదంతా ప్రాపర్ గా నువ్వు అనుకున్న విజువల్ ని యాజ్ ఇట్ ఈస్ అంటే ప్రాపర్ గా విత్ మిక్సింగ్. నేను లూజర్ 2లో మిస్ అయింది. యాక్చువల్లీ లూజర్ 1లో బ్లాక్ అండ్ వైట్ చేసినప్పుడు నరేష్ యాక్చువల్లీ ప్రీ ప్రొడక్షన్ అప్పుడు ఒక డిస్కషన్. బట్ లూజర్ 1 ఇప్పుడు లూజర్ 2 ఎవ్రీబడీ ఇస్ సాటిస్ఫైడ్ రైట్? ట్రూ లూజర్ 2 సాటిస్ఫైడ్ రైట్? యా. ఇన్ దిస్ నోట్ యాక్చువల్లీ we want to thank you each and everyone who supported basically ma so much all respected department people papam ikkada leremo. So please watch it on a Z5 tomorrow 21st actually tomorrow 21st. Yes, only on Z5. Only on Z5. Thank you so much. Thank you. హాయ్ హలో, మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.